జరుగుతున్న తప్పులను కూడా ఇవి చిన్నయే అని వాటిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అలాగే చూస్తే కనుక పోలీసులను ఉద్దేశించి కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి కూడా వాడు వీడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఐఏఎస్ ఆఫీసర్ సంఘం ఏం చేస్తుంది? పోలీస్ సంఘం ఏం చేస్తుంది? గాళ్ళ కాస్తుందా? అతను మాట్లాడిన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడకపోయినా తొడగొట్టేవాళ్ళు మీసాలు తిప్పేవాళ్ళు కదా మీటింగ్లు ఇబెట్టి. ఇవాళ నిద్రపోతున్నారా? లేదా తొడలు ఏమన్నా ఇరిగిపోయినాయా? లేదా మీసాలు ఏమన్నా గొరిగించుకున్నారా? ఐఏఎస్ సంఘం కానీ ఐపీఎస్ సంఘాలు కానీ ఏం గాళ్ళు కాస్తున్నాయి. అలాంటి పోరంబోకు అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడు తప్పు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. మేము చేయాల్సింది ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం కింద మేము మీరు చెప్పినట్టు చేయాలా బాధ్యత ఉంది మాకు. కానీ నువ్వు మాట్లాడే మాట తప్పని చెప్పని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఉచ్చబోచుకుంటున్నారు. ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా సిగ్గుండాలా. ఆ రోజు ఎన్ని మాటలు తొడలగొట్టారు, మీసాల మేలేశారు కదా. ఇంట్లో చల్లని పోరంబోకులు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద. మరి ఇలా ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తే చంపేస్తాడని భయపడా ఎందుకు మలకుండా ఉన్నారో? మీకు మానవత్వం ఉంటే మీరు నిజంగా మీరు ఇదైతే మీసాలు ఉంటే తొడలుంటే ఇప్పుడు గొట్టండి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద చెప్పని వాళ్ళని నేను డిమాండ్ చేస్తా. ఇలాంటి పోరంబోకు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడే మాటలు అసలు దానికి దీనికి సంబంధం ఏముంది? అధికారులు సిబిఐ అధికారులు సిట్ అధికారులు అది ఎవరిని వేశారు? ఒక నలుగురిని సుప్రీంకోర్టు వేసింది. సుప్రీంకోర్టు హ్యాండ్ఓవర్లో జరుగుతుంది అది. మొత్తం మీ పాపాలన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు ఆ పాపాల్లో మీ ఇప్పుడు దొంగ సారాయి కాశారు, దొంగ మద్యం అమ్మారు. వాడు నేను ప్రమాణం చేస్తాను అది అని చెప్పని ఎవరు అడగకముందే భుజాలు తడుపుకున్నట్టు ఆడికి ఏడకపోయి ప్రమాణం చేశాడు. ఒక ఎదవ పారంబోకు. అంటే ఆ ప్రమాణమే వికటించింది అంటారా? వాడు అదే కదా. ఇప్పుడు వాడి పాత్ర పుల్లుగా ఉందని బయటపడింది కదా ఈరోజు. ఇలాంటి వాళ్ళు ఎవరి మీద ప్రమాణం చేస్తారు? ఎవరు చస్తే వాళ్ళకేముంది? ప్రజలు రాష్ట్ర ప్రజల మీద చేస్తారు వీళ్ళు. పైగా అనేది ఒకటి, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రమాణం చేసి చూద్దాం అంటారు వీళ్ళు. పోతే పోయి వీళ్ళే పోతారు కదా. అలాంటి పారంబోకులు వీళ్ళు నమ్ముకొని వీళ్ళు ఓట్లు వచ్చినందుకు వీళ్ళని ఇలాంటి జరుగుతాయి అని చెప్పని తెలుసుకున్నాకనే ఇలాంటి పోరంబోకుని పక్కన పెట్టారు. అయినా కూడా ఇంకా సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక రైతుల గురించి అబ్బో ఏం చెబుతాడు? అరటికాయలు కిలో ₹10 అంట. యాడ్ చూసావు? ఎడకరా స్వామి. ఈరోజు కూడా డజన్ వచ్చి ₹60 తక్కువ లేవు. ₹60 తక్కువ లేవు డజను అరటిపళ్ళు. అంటే పండు ఎంత పడింది తెలీదుగా, ₹5 పడింది పండు. మొన్నటిదాకా ఎంత ఉందో తెలుసా? ₹120. 100, 120 డజన్ అరటిపళ్ళు. పోరంబోకు జగన్మోహన్ రెడ్డి నీకే చూస్తుంది. ₹10 ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? టన్నుల లెక్క చెప్పు. టన్నుల లెక్క 4,000 నుంచి 7,000, 6,000 అట్లా ఉంటాయి. సహజంగా అమ్ముకుంటారు. ఏమి నువ్వు నీ పీరియడ్లో కొన్ని వందల కోట్ల రూపాయల రైతులకి నువ్వు బాకీలు పెట్టేళ్ళు. 35,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులు బాకీలు పెట్టేళ్ళు. కొన్ని కనీసం 1,60,000 కోట్ల రూపాయలు పనిచేసే వాళ్ళకి ఎవరైతే రాష్ట్రం మొత్తం మీద బాకీలు పెట్టేళ్ళు. ఇంకా నువ్వు మీ నాన్న ఏదైతే ఆరోగ్యశ్రీ తెచ్చాడో ఆ ఆరోగ్యశ్రీ కూడా 8,000 కోట్లు ఆపిన పోరంబోకు నువ్వే కదా ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు నువ్వు ఇవ్వకుండా డబ్బులు. ఇదేసి విద్యకి ఆపేసావు. పిల్లలకి ఏదైతే చదువుకుంటున్నారో సర్టిఫికెట్లు ఇవ్వకుండా పిల్లలు డబ్బులు కట్టాల్సిన దాన్ని కూడా ఏంది 6,500 కోట్లు ఆపేసావు కాలేజీలు ఇవ్వకుండా. అలాంటి నువ్వు నంగనాచి మాట చెబుతావా కూర్చొని? నీకు పని అదే. 3 రోజుల క్రితం రికార్డెడ్ చేసి నిన్న ప్రెస్ మీట్లో వరకు అది రైలు లైవ్ ఎత్తుకున్నట్టు షో చేసి నీ టీవీల్లో పేపర్లు వేసుకొని నువ్వు ఒక 3 గంటల సొల్లు కబుర్లు చెప్పుకొని బతికే నువ్వేడా? రెయిన్బోలు కష్టపడి 17 నెలలకే 25 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి రోడ్డు, ప్రతి కాలువ, ప్రతి గొంది సందు ఈరోజు ఎక్కడ పట్టినా రోడ్లు మయం, ఎక్కడ పట్టినా కాలువల మయం. ఇన్ని చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడ? నువ్వెక్కడ పోరంబోకు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏది అన్నావు కదా, ఎవరిని? లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాలని అంటున్నావు, తిట్టాలని అంటున్నావు, తన్నాలని అంటున్నావు. వాళ్ళ కాదు నిన్ను బొంద పెట్టాలా.
నిన్ను రోడ్డు మీద కనబడితే అక్కడే పాతేయాలి ఈ రాష్ట్ర ప్రజలు. అప్పుడు కానీ ఈ రాష్ట్రాన్ని పట్టిన శని వదిలిందని చెప్పని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం.